కానీ మనిషి జీవన శైలిలో రోజు రోజు తను ఎదుగుతున్న క్రమంలో ఆర్థికంగానైతేంది, సామాజికంగానైతేంది, తన పరిసరాలు మారుతున్న కొద్దీ మనిషి ఆలోచన విధానం మారిపోతుంది. మనుషుల్ని వాడుకోవడం, వస్తువుల్ని ప్రేమించడం మొదలు పెడుతుంది. కానీ అసలు మనిషి చేయాల్సిన పని ఏంది? వస్తువులను వాడుకోవాలి, అవసరానికి తగ్గట్టు వస్తువులను వాడుకోవాలి, మనుషులతోటి ఆప్యాయంగా, ప్రేమగా, మంచిగా మెలగాలి. కానీ ఇప్పుడు రివర్స్ అయిపోయింది మనిషి జీవన శైలి. కాస్త డబ్బులు జోలకు రాగానే కథం, నేను గొప్ప వ్యక్తిని, నా చుట్టన్న వాళ్ళు సామాన్యులు, వీళ్ళతో నేను కలవకూడదు. ఏది కొద్ది ఒక్క మెట్టు, వేల మెట్లు, లక్షల మెట్లు పైన ఉన్న వాళ్ళు కూడా అంతో ఇంతో సామాజిక స్పృహతో ఆలోచిస్తారు. కానీ నడుమంతరం సిరి మిడిమిడి అభివృద్ధి కాగానే కొందరు మనుషులు ఉంటారు చూడండి, ఒక 4 రూపాయలు జోల పడంగానే ఈ కథం వాడేదో అతీత లోకానికి చెందిన లెక్క, మిగిలిన వాళ్ళంతా ఏదో వాళ్ళంతా అసలు క్రిమి కీటకాల లెక్క, అసలు మామూలుగా ఉండదు వ్యవస్థ. కొందరు ప్రవర్తన మన చుట్టే ఉంటారు ఇలాంటి వాళ్ళు. వాళ్ళని గమనిస్తే మీకు అర్థమవుతుంది. ఏదో తన జీవితంలో ఒక స్టెప్ ముందుకు పోతాడు అంతే, సంపాదనలో కానీ, లేకపోతే ఆయన అభివృద్ధి చెందడంలో కానీ, ఆర్థికంగా కానీ, ఎట్లనో కొద్దిగా ముందుకు పోతే కథ ఇక అవతల వాళ్ళందరినీ చీప్గా చూడడం మొదలు పెడతారు. అది ఎన్ని రోజులు ఉన్న ప్రమాదమే, వేస్ట్. ఈ రోజు ఎగురుతారు, జోలో డబ్బులు ఉన్న రోజులు ఎగురుతావు, రేపటి రోజు నువ్వు అడ్డం పడినాడు మందులు ఇచ్చే దిక్కు కూడా ఉండదు.